గురించి విషం చిమ్మేటువంటి పద్ధతిలో రాతలు రాయటం అనేటువంటి జరుగుతోంది. ఈ రోజున చేదోడు పథకానికి సంబంధించి చెత్త రాతలు రాసేటువంటిది ఇవాళ ఎల్లో మీడియాలో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినంత వరకు కూడా ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు నుంచి చెప్పేటువంటిది బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అనేటువంటి పద్ధతిలో ఆయన చెప్పినటువంటి పద్ధతిలోనే ఇవాళ ఉండేటువంటి ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వారికి కావాల్సినటువంటి ముఖ్యంగా రజకులు కానీ నాయ బ్రాహ్మణులు కానీ టైలర్స్ కానీ ఇతరత్ర వారందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపేటువంటి పద్ధతిలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం 10,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటిది. 3,30,000 మంది ఇవాటి వరకు కూడా అర్హులైనుంటే వారందరికీ కూడా 3,30,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మహానుభావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటి వాడు మనకు కనపడతా ఉంది. దీని తోడు ఇవాళ రజకులు కానీ నాయ బ్రాహ్మణులు కానీ లేకపోతే గనక టైలర్లు కానీ 10,000 రూపాయల చొప్పున మనం ఇస్తుంటే ఈ 4 సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి దానికి ప్రకారంగా 40,000 రూపాయలు మాత్రం వారికి అందజేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది ఆర్థిక సహాయం అందించడానికి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి వృత్తిపరమైనటువంటి విధానాల్ని ప్రోత్సహించేటువంటి పద్ధతిలో తీసుకున్న నిర్ణయం అనేటువంటి తప్పదు. ఈ 4 ఏళ్లలోకి వచ్చేప్పటికీ 1,252 కోట్ల రూపాయలు ఇవాళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ ఒక టైలర్లు చూసుకుంటే 180 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా 1,80,000 మంది 656 మందికి వారి డిపాజిట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇవాళ 47.53 కోట్ల రూపాయలు 47,533 మందికి ఇవాళ నాయ బ్రాహ్మణులకి వారి ఖాతాల్లోకి జమ చేసినటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఇవాళ 104.55 కోట్లు రజకులందరికీ కూడా 1,04,551 మంది ఖాతాల్లో జమ చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి కాదా అనేటువంటి అడుగుతా ఉన్నాం. అర్హులైనటువంటి వారందరికీ కూడా మరింత జాగ్రత్తగా పరిశీలన చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇతరత్రా గనక ఏ రకంగా ఉన్నా కానీ దాని ద్వారా మొత్తం వారందరికీ కూడా ఇంకెవరైనా లబ్ధిదారులుంటే వారందరికీ కూడా ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రిగా మన యొక్క మన్నలను పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము చెప్పేటువంటిది ఒకటే, ఇంత సహాయం అందజేస్తున్నటువంటి సందర్భంలో వారి యొక్క విధానాలకి అంటే ముఖ్యంగా ఎవరైతే బ్యాక్ బోన్ గా ఉండేటువంటి బీసీ క్లాసెస్ ఉన్నాయో వారి యొక్క జీవితాలు వెలుగులు నింపడానికి తీసుకునేటువంటి నిర్ణయంలో భాగం. ఒక పక్క నుంచి కర్షకులకి రకంగా చేదోడు అనేటువంటి పద్ధతిలోనే అందజేస్తా ఉంటే, చేయూత అనేటువంటి దానిలో అందజేస్తా ఉంటే అనేక రకాలైన పద్ధతుల్లో ఆ మధ్యతరగతి ప్రజానీకానికి వృత్తిపరమైనటువంటి వ్యవహారం చూసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అందజేస్తా ఉంటే మరొక ప్రక్కన పిచ్చి రాతలు రాసేటువంటి రైతాంగం పైన, కౌలు రైతులపైన, కౌలు సంబంధించినటువంటి రైతాంగం పైన, కార్మికులపైన, కౌలు కార్మికులపైన కూడా వారు రాసేటువంటి రాతలు ఇంత అని చెప్పడానికి వీల్లేనటువంటి పద్ధతిలో ఉన్నాయి. వాళ్ళ ఎల్లో మీడియాని తిరిగేస్తే రైతుల రుణమాఫీ గురించి బాబు చెప్పినటువంటిది కానీ అంటే గతంలో చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేస్తానన్నాడు. ఎల్లో పత్రికలు ఏమైనా రాసినాయా? ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క రాసినాయా? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను పారద్రోలాడు అనేటువంటి మాట కూడా ఇవాళ రాయకుండా ఇవాళ 0 వడ్డీ సంబంధించినటువంటి రాసేటువంటి క్రమం చూస్తా ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ మేము దమ్ముండి చెప్తున్నాం, 1,00,000 రూపాయల వరకు కట్టినటువంటి రైతాంగం ఎవరైతే క్రమం తప్పకుండా కడతారో వారికి వెంటనే వచ్చేటువంటి వడ్డీ యావత్తును కూడా వారి ఖాతాల్లోనికే వేయటం అనేటువంటి జరుగుతోంది. గతంలో 3% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 4% గవర్నమెంట్ ఇస్తే వాటిని కూడా చంద్రబాబు నాయుడు అగ్గొట్టినటువంటి పద్ధతి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఖాతాల్లోనే వేసి జమ చేసేటువంటి పద్ధతి మనం ఇవాళ కూడా చూసాం. దీనికి తోడు అది జమ అయిందా లేదా, జమ అవ్వకపోతే ఏ రకంగా చూసుకోవాలని ఎవరైతే రైతు దగ్గర మొబైల్ ఉంటుందో
రైతు కానీ కౌలు రైతు కానీ వారి దగ్గర మొబైల్ ఉంటుందో ఆ రైతు ఆ మొబైల్ ద్వారానే వాటన్నిటిని కూడా తెలుసుకునేటువంటి పద్ధతిలో పోర్టల్ అనేటువంటి ఏఎస్పిఆర్ అనే పోర్టల్ ద్వారా తెలుసుకునేటువంటి పద్ధతిని కూడా తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇవాళ మనం ఇంత చెప్తున్నారు కదా, టీడీపీ హయాంలో 40.6 లక్షల మందికి 40,61,000 మందికి సుమారు వారి పేరు చేసినటువంటి 685 కోట్లు మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల్లో 1,834 కోట్ల మందికి కోట్ల రూపాయలు 73 లక్షల మందికి అందజేయటం అనేటువంటి జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? చిత్తశుద్ధి ఎవరిలో ఉంది? ఎందుకుంది? కటింగ్ చేసినటువంటి ఎవరు? రైతులు ఇబ్బంది పెట్టింది ఆ ప్రభుత్వంలో ఎంతమంది చేశారు? ఇవాళ ఈ ప్రభుత్వంలో 74 లక్షల మంది 74.88 లక్షల మందికి అందజేయటం అని అంటే ఇది సరైనటువంటిది కాదా? అవునా? అటువంటిప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంకొక అడుగు ముందుకేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టినటువంటి రుణాలంతా 1,180 కోట్ల రూపాయలు రుణాలని ఆయన ఎగ్గొట్టినటువంటిది కూడా మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు వరకు కూడా పంట రుణాల మీద 8,24,428 కోట్ల రూపాయలు అంటే పంట రుణాలని అందించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి కనబడతా ఉంది. దీన్ని బేస్ చేసుకుంటే కౌలు రైతుల గురించి ఇష్టానుసారంగా రాస్తా ఉన్నారు. 14 లక్షల రైతులందరికీ కౌలు రైతులందరికీ కూడా 8,054 కోట్ల రూపాయలు జమ చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా అనేటువంటి అడుగుతా ఉన్నాం. అదే తరహాలో 8,22,000 మందికి కౌలు రైతులకి కార్డులు పంచడం మొన్న పత్రికల్లోనే చదవటం జరిగింది. అసలు కార్డులనే ఇవ్వలేదంట. 8,22,000 మందికి ఇవాళ కార్డులు అందజేయడం అనేటువంటి జరిగింది. వారికి 1,385 కోట్ల రూపాయలు ద్వారా వారికి అందించడం అనేటువంటి జరిగింది అనేటువంటి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. దానికి తోడు విత్తనాలకు సంబంధించినంత వరకు కూడా 1,316 కోట్ల రూపాయలు ఇవాళ జమ చేయడం అనేటువంటి జరిగింది 74 లక్షల మందికి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఉచిత పంటల బీమా కింద 7,802 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ కింద 1,977 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా కూడా ఇవ్వటం అనేటువంటి జరిగిందంటేనే అర్థమవుతోంది ఇది మొత్తం 54 లక్షల మందికి అందజేయటం అనేటువంటి జరిగింది. ఇంత జరుగుతూ ఉన్నా ఈ ప్రభుత్వం నుంచి చిత్తశుద్ధి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అందజేస్తా ఉన్నా కానీ కూడా ఎల్లో మీడియా వండి వాచేటువంటి పద్ధతిలో మొత్తం విషయాన్ని చిమ్మేటువంటి పద్ధతిలో తీసుకునేటువంటి నిర్ణయం. మేము ఒకటే చెప్తున్నాం, అసలు చంద్రబాబు నాయుడు గారు అష్టదిగ్బంధాలు లాంటి 8 రకాలైనటువంటిది ఇవాళ మనం చూస్తా ఉంటే ఆయన తీసుకునేటువంటి నిర్ణయంలో ఆయన కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ 8 రకాల మోసాలు చేశారు. 8 రకాల మోసాల్లోనూ కూడా ఒకటి, గతంలో రుణమాఫీ చేస్తాం, పొదుపు సంఘాలన్నిటికీ కూడా రుణమాఫీ చేస్తాం అనేటువంటిది కానీ, తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని మొత్తం కూడా విడిపిస్తామని కానీ, 12 సిలిండర్లకు గాను సబ్సిడీ కింద 1,200 రూపాయలు డైరెక్ట్ గా బ్యాక్ ఇస్తాం, 6,000 కోట్ల రూపాయలు అవుతాయి, అవన్నీ కూడా ఇస్తామని చెప్పడం కానీ, మహిళ పుట్టంగానే 25,000 రూపాయలు ఇస్తామని చెప్పడం కానీ, బెల్ట్ షాపులు రద్దు చేయటం కానీ, గర్భిణీ స్త్రీలకు 10,000 ఇస్తామని చెప్పడం కానీ, అదేవిధంగా చిన్నపిల్లలకి సైకిళ్లు ఇస్తామని, స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చెప్పినటువంటిది, కుటీర లక్ష్మి అనేటువంటి వాగ్దానాలు, ఈ వాగ్దానాలన్నింటినీ కూడా వమ్ము చేసినటువంటిది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? అదే పద్ధతిలో అదే తరహాలో మరలా ఇవాళ వచ్చి గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సులు, లేకపోతే గనక పుట్టిన అమ్మాయికి 25,000 ఇష్టానుసారంగా చేసేటువంటిది 1,50,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి అయిన గనక అమలు చేస్తే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఇస్తున్నటువంటి 70,000 కోట్ల రూపాయలకు సంబంధించి సుమారుగా. కానీ ఇవాళ ఈయన అదర్ దాన్ డబుల్ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతా ఉంది. సింగపూరు లేకపోతే గనక పక్కనే ఉండేటువంటి శ్రీలంక లాగా అయిపోతుందని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఇవాళ ఇంత అప్పులు తీసుకొచ్చి ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఎవరిస్తారు? ఆనాడు తీసుకున్నటువంటి అప్పులు, ఆయన ఈ రాష్ట్రానికి చేసినటువంటి అప్పులు కుప్ప అనేటువంటి చెప్పాలా? ఆ రోజుకే ఆయన చెప్పాం, ఆ రోజున మేము అనౌన్స్ చేశాం,
పుట్టేటువంటి బిడ్డ వరకు కూడా, రేపు పుట్టబోయే బిడ్డ వరకు కూడా 2,50,000 రూపాయల వరకు కూడా అప్పు చేశాడనేటువంటి చెప్తున్నాం. కానీ ధామాషా ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏదైతే ధర్మసూత్రాలు ఉన్నాయో దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయటం అనేటువంటి కానీ ప్రజానీకానికి సంక్షేమాన్ని తీసుకురావటం అనేటువంటి కూడా చెప్పడం అనేటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము చెప్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి క్రమం, చేసినటువంటి విధానం ఒక పారదర్శకత అయినటువంటి పద్ధతిలో తీసుకున్నదే కానీ అబద్దాలు వల్లివించడం కాదు. ఇందాక నేను చెప్పా 8 అబద్దాలు కుండ బద్దలు కొట్టేటువంటి పద్ధతిలో వాళ్ళు చేసి ఒమ్ము చేశారు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, చెప్పని కూడా చేశారు అనేటువంటి కూడా మీకు తెలియజేస్తూ ఎటువంటి పరిస్థితులు ఈ రకమైన రాతల్ని కట్టిబెట్టాలని కూడా కోరుతాను.